లంబాడీలు బంజారాలు సుగాలీలను ఎస్టీ జాబితాలను తొలగించాలంటూ ఇక్కడ మాజీ ఎంపీ సోయం బాపురావు అలాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హైకోర్టు సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆందోళన నెలకొంటుంది. ఇప్పటి వరకు ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు కూడా మొదలయ్యాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ లంబాడీలు అంతా ఒక ఐక్య వేదికగా ఏర్పడుతున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ తెలంగాణ లంబాడీల రాజధానిగా పిలిచేటువంటి వరంగల్ నగరం కేంద్రంగా కూడా అనేక సమస్యల మీద పోరాటాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా లంబాడీల ఆత్మ గౌరవ మార్చ్ ఇక్కడ కాళోజీ కళాక్షేత్రం నుండి ఏకశిలా పార్క్ నుండి అలాగే అంబేద్కర్ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా గతంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే లంబాడీలు సుగాలీలు అలాగే బంజారీలను ఇక్కడ వేరు కాదు ఎస్టీ జాబితా నుంచి తొలగించొద్దు అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కలుగుతుంది. దీనికి సంబంధించి లంబాడాకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ లంబాడా బంజారా సుగాలీలు వేరు వేరు కాదు, ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కాబట్టి వాళ్ళందరూ ఒకటే, ఖచ్చితంగా ఎస్టీ జాబితాలో తమకే అధికారం ఉందన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్న ప్రస్తుతానికి అయితే ఇక్కడ విద్యార్థి నాయకులు అలాగే చాలా మంది ఉన్నటువంటి వారితో ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు మీరు చూసినట్టయితే ఇప్పుడు లంబాడీలు బంజారాలు సుగాలు వేరు అని చెప్పి ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పి కూడా ఆందోళన జరుగుతున్నాయి. ఓవైపు ఆదివాసుల ఆందోళన, మరోవైపు లంబాడీల ఆత్మగౌరవ సమావేశాలు ఒకవైపు జరుగుతున్నాయి. దీని ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి? ఇక్కడ తెల్ల వెంకట్రావు కావచ్చు అలాగే సోయం బాపురావు కావచ్చు ఏ ఉద్దేశంతో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టు అనుకుంటున్నారు మీరు? ఈ దేశానికో రాజ్యాంగం ఉంది, ఈ దేశానికో రాజ్యాంగం ఉంది, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ రాజ్యాంగంలో అనేకమైనటువంటి షెడ్యూళ్ళు, అనేకమైనటువంటి ఆర్టికల్ ఉన్నది. ఒక తెగను ఎస్టీలుగా గుర్తించడానికి భారత రాజ్యాంగం ప్రకారం 342 ఆర్టికల్ ప్రకారం గుర్తించాలి. 342 ఆర్టికల్లో ప్రత్యేక భాష, ప్రత్యేక వేషం, ప్రత్యేక సంస్కృతి, నాగరికతలో కూడినటువంటి తెగలను ఎస్టీలుగా ఈ దేశంలో గుర్తించాలి. 750 తెగలు ఈ దేశంలో ఉంటే ఆ 750 తెగలలో ఒక తెగ లంబాడీ తెగ. మాకు భాష ఉంది, మాకు వేషం ఉంది, మాకు సంస్కృతి ఉంది, మాకు నాగరికత ఉంది. మేము అనాగరికంగా తండాలను కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకొని ఒక ప్రత్యేక జీవనంతో బతుకుతున్న వాళ్ళం. 342 ఆర్టికల్ ప్రకారం ఆనాడు 1976లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఒక కమిటీ వేసి రాజ్యాంగబద్ధంగా ఉభయ సభల్లో, పార్లమెంటులో, లోక్సభ, రాజ్యసభ ద్వారా ఒక ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ తీసుకొచ్చి ఒకే రాష్ట్రంలో ఉండేటువంటి లంబాడీలు ఆంధ్ర ప్రాంతంలో ఎస్టీలు, తెలంగాణ ప్రాంతంలో లంబాడీలు ఎస్టీలు కాలే అని చెప్పి ఒక కమిటీ వేసి మమ్మల్ని ఒక రాజ్యాంగపరంగా లీగల్గా అమెండ్మెంట్ చేసి ఎస్టీ జాబితాతో చేర్చితే ఇలా సోయిలేని సోయం బాపురావు, ఇలా తెల్ల వెంకట్రావులు కేవలం రాజకీయ పబ్బం గడపడానికి, కేవలం ఓటును ఆదివాసులను రెచ్చగొట్టడానికి మాత్రమే చేస్తున్నటువంటి ప్రయత్నం. రానున్న ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఒక సంకేతం ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండు. అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఒకవేళ నిజంగానే ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ ఆడ ఆధిపత్యం కోసం, మళ్ళీ అక్కడ గెలవడం కోసం ఇలా ఆదివాసీలను లంబాడీలను చిచ్చు పెడితే అక్కడ లంబాడీల జనాభా భద్రాచలంలో లేదు. అమాయక ఆదివాసులను కేవలం రాజకీయంగా ఎదుర్కోవడానికో ఆదివాసులను లంబాడీలను వేరు చేసి రాజకీయ పబ్బం కోసం ఆదిలాబాద్లో సోయం బాపురావు, భద్రాచలంలో తెల్ల వెంకట్రావులు చేస్తున్నటువంటి స్పష్టమైనటువంటి కుట్ర ఇది. ఏ రాజకీయ పార్టీ కానీ లంబాడీలకు వ్యతిరేకంగా ఏనాడు ప్రకటన చేయలే. కానీ కొంతమంది కుహాన మేధావులు వెనక ఉండి మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా, మమ్మల్ని ఆగం చేసే విధంగా మా రిజర్వేషన్లు, మా హక్కులు, మా అస్తిత్వం, మా పోరాటం, మా కండీలకు కారణమవుతున్నారు. తప్పకుండా రానున్న ఎన్నికల్లో ఏ కుహాన మేధావి అయినా, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా మేము ఎదుర్కొని బుద్ధి చెప్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఓకే, ఇక్కడ ఆదివాసీల పరిస్థితి చూసినట్టయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆ రెండు ప్రాంతాలకే ఎక్కువగా, అంటే మన తెలంగాణ ఉత్తర తెలంగాణ బార్డర్ల వైపే ఎక్కువ కనిపిస్తుంది. లంబాడీలు మొత్తం జాతి అంతా విస్తరించినటువంటి పరిస్థితి. 3% ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల గిరిజనులుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ 7% కూడా ఉన్నటువంటి లంబాడీలు తమ హక్కులను మొత్తం కాలరాయడం కూడా చాలా దారుణం అన్నటువంటి విషయాలు కూడా మీకు సంబంధించినటువంటి మేధావులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ కుట్ర కోణం దాగుందని అనుకుంటున్నారు? రాజకీయ విషయంలో చూస్తే ఒక రకంగా ఉన్నది, అలాగే ఒక పార్టీల పరంగా చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది. మరి ఏ ఆలోచనలతోటి ఇక్కడ తెల్ల వెంకట్రావు కానీ అలాగే సోయం బాపురావు కానీ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాతనే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకుంటున్నారు? కేవలం రాజకీయ కుట్ర కోసమే జరుగుతున్నటువంటి పరిణామం. ఇవాళ 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే మా జనాభా ఇవాళ 7%, 10% రిజర్వేషన్లో 7% జనాభా మాది, 3% వాళ్ళది. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేము కేవలం 5 చోట్ల మాత్రమే ఎమ్మెల్యేలకు ఉన్నాం. 7 చోట్ల మా ఆదివాసీ మిత్రులకే మేము రాజకీయ త్యాగం చేసినాం. ఇలా కేవలం ఆదిలాబాద్లో బోత్ నియోజకవర్గంలో, వరంగల్ ప్రాంతంలో మానుకోట, డోర్నగల్, ఆదిలాబాద్ నల్గొండ ప్రాంతంలో కేవలం మన దేవరకొండలో ఇక్కడ ఉండేటువంటి
రాములు నాయక్ అని చెప్పి వైరా ప్రాంతంలో కేవలం 5 చోట్ల మాత్రమే మేము ఉన్నాం. 7 చోట్ల రాజకీయ ప్రాతినిధ్యం వాళ్ళకే ఇచ్చినాం మేము. కానీ నిజంగా చెప్పాలంటే ఒక జాతి వెనుకబాటుతనంతో ఉంది. ఒక జాతి వెనుకబాటుతనంతో ఉందనంటే నిజంగా మా కోయ బిడ్డలు, చెంచు బిడ్డలు, నాయక్ పోట్లు, గోండులు వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాల్లో వెనుకబాటుతనంతో ఉంటే వాళ్ళకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తే మేము హర్షిస్తాం. వాళ్ళకు పాఠశాలలు కట్టిస్తే మేము హర్షిస్తాం. వాళ్ళకు ఉపాధి కల్పిస్తే లంబాడి బిడ్డలుగా మేము స్వాగతిస్తాం. కానీ కుట్ర చేసి అమాయక ఆదివాసీ లంబాడీల మధ్య రాజకీయ కుట్ర చేస్తే మాత్రం సహించేది లేదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఏ సుప్రీంకోర్టులు ఏమి చేయవు, ఏ కోర్టులు ఏం చేసినా న్యాయపరమైనటువంటి అంశాలనే పరిగణలోకి తీసుకుంటాయి. ఇవాళ ప్రత్యేకమైనటువంటి అమెండ్మెంట్ బిల్లు ద్వారా మేము ఎస్టీ జాబితాలోకి వచ్చినాం. ఏ ప్రత్యేక జీవో ద్వారా అసలే కాదు అని చెప్పి 100 సార్లు చెప్తున్నాం. సుప్రీంకోర్టు ఏనాడు మమ్మల్ని కూడా తీసేయదు, కేంద్ర ప్రభుత్వం కూడా చేయదు. కానీ రాజకీయ పబ్బం కోసం చేస్తున్నటువంటి కుట్ర ఇదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఓకే, ఇక్కడ ఆదివాసులని తమకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా తమ మిత్రులే కాబట్టి వాళ్ళకి ఏం జరిగినా మేము స్వాగతిస్తాం. కాబట్టి ఇక్కడ కొంతమంది ట్రాప్ లో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు పడకూడదు అన్నటువంటి ఒక ఆలోచన చెప్తున్నారు. మరికొంతమంది కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి కూడా ఇక్కడ ఆదివాసులకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి సూచన కూడా చేస్తున్న నేపథ్యంలో కూడా ఆదివాసులు కూడా తమ మిత్రులే, తమ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే కొంతమంది ట్రాప్ లో మాత్రం ఆదివాసులు పడుతున్నారు. దయచేసి వాళ్ళ ట్రాప్ లో పడద్దు అన్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన కూడా కలుగుతున్నారు. వాళ్ళకి ఏ అధికారం వచ్చినా, ఏ రిజర్వేషన్ కల్పించినా స్వాగతించేది మేమే, కానీ మమ్మల్ని మాత్రం వేరు చేయొద్దు అన్నటువంటి ఒక ఆందోళన కలుగుతుంది. చెప్పండి సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే ఒక ట్రాప్ లో జరుగుతున్నట్టుగా స్పష్టంగా మీ మేధావులే చెప్తున్నటువంటి పరిస్థితి, దీనికి పరిష్కార మార్గాలు ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఇవాటి ర్యాలీ చాలా శాంతియుతమైనటువంటి ర్యాలీ. అనవసరంగా లంబాడీలను, సుగాలీలను, బంజారాలను టార్గెట్ చేస్తున్నారు. స్వయం బాబురావు ఇవాళే కాదు, గతంలో కూడా హైకోర్టులో స్వయం బాబురావు కేసు వేసినటువంటి సందర్భం ఉంది. అయితే స్వయం బాబురావుకు ఇటువంటి చిల్లర పనులు చేసుకుంటూ, ఈ విభేదాలు సృష్టించుకుంటూ జనాల మధ్య అల్లోకలనాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని భారతీయ జనతా పార్టీ ఆయనకు టికెట్ కూడా కట్ చేసింది. ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఈ తెల్లం వెంకట్రావు ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి, అతనికి అసలు రాజకీయ అవగాహన లేదు, ఈ రాజ్యాంగం పట్ల ఆయన స్పష్టమైన అవగాహన లేదు. ఆయన మెంబర్ ఆఫ్ అసెంబ్లీ ఉండి కూడా ఆయన కనీస అవగాహన లేకపోవడం వల్ల ఆయన స్వయం బాబురావుకు తోడై మా మీద రిట్ పిటిషన్ వేసిండ్రు. ఇది సుప్రీంకోర్టులో వేసిండ్రు. సుప్రీంకోర్టు కూడా ఇప్పటికీ ఏం నిర్ణయం తీసుకోలేదు. ఖాళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. వాస్తవంగా మేము ఎక్కడ కూడా అడ్డదారిలో రిజర్వేషన్లో వచ్చినటువంటి సందర్భం లేదు. మేము ప్యూర్లీగా మేము రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ జాబితాలో చేరినటువంటి కమ్యూనిటీ ఇది. కానీ ఈ కమ్యూనిటీని రెచ్చగొట్టడం సరైనది కాదు. మేము మా పనులు చేసుకొని మేము కష్టపడి ఇవాళ మా మనుగడను సాధించుకుంటున్నాం. ఇక్కడ కోర్టులు, చట్టాలు ఉన్నాయి కూడా, అక్కడ ప్రజల సంరక్షణ కోసం అని చెప్పి అంటున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో కూడా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మహిళా నాయకులు కూడా మనతో ఒకసారి మనం మాట్లాడదాం. చెప్పండి, ఇప్పటి వరకు అందరూ కూడా ఒక రాజకీయంగా విభజించు పాలించినటువంటి కుట్రలే ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. మరి దీనికి మీరు ప్రత్యామ్నాయంగా ఏం ఆలోచిస్తున్నారు? దీని వెనకాల అంటే మా గిరిజన జాతి పైన, మా లంబాడి జాతి పైన రాజకీయ కుట్ర కూడా జరుగుతుంది. వెనకాల నుండి నడిపిస్తున్నదే అగ్రకులాలే అని మేము హెచ్చరిస్తున్న అగ్రకులాలకి. ఈరోజు మేము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గిరిజనులు, మా లంబాడి బిడ్డలు అనేక మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ మా రిజర్వేషన్లు ఎలా తీసిస్తారనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి మా జాతి కొరకు ఉద్దేశించి ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మీరు చెప్పండి అన్న. ఈరోజు ఆదివాసులకు, లంబాడి బిడ్డలకు మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం పొందాలనుకుంటున్నటువంటి రాజకీయవేత్తలకు మేము ఈ వేదిక నుంచి తెలియజేయనది ఏమిటంటే, ఈరోజు రిజర్వేషన్లో బాగుపడ్డారు, రిజర్వేషన్ ఉపయోగించుకొని లంబాడీ జాతిలో ఉన్నటువంటి, ఎస్టీలో ఉన్నటువంటి లంబాడీ వాళ్ళు ఎదిగిపోయినారు, వీళ్ళని తీసేయాలని అంటున్నారు. మీరు చూడండి సార్, కూతపేట దూరంలో ఆర్ఈసీ తండా ఉన్నది. ఆ తండా స్థితిగతులు, ఆ తండాలో ఉన్న వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు, ఎటువంటి గూడెంలలో వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు పబ్లిక్ గార్డెన్ ఉంది. పబ్లిక్ గార్డెన్ దగ్గర పొద్దున్నే లెగుస్తే ఊరి నుండి వచ్చి సద్దీలు కట్టుకొని రోజువారీ కూలి కోసం పోతున్నాడంటే బంజారా బిడ్డలు. ఇవి కనిపించట్లేదా? స్వయం బాబురావుకు సోయి లేదా? మేము ఎదిగినాం అంటున్నాము. ఎక్కడ ఎదిగినాము? మేము 33 తెగలుంటే అందులో మాకు 8% వాటా మాకు రావాలి, 3%, 2% వాటా మాత్రమే వాళ్ళకు పోవాలి.
వాటా ప్రాతిపదికన కూడా మాకు రావాల్సిన హక్కులు మేము కోసమే కొట్లాడుతున్నాము. ఏ ఒక్కరు వచ్చి ఏది చేసినా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా ఐక్యత ఏంటో మేము చాటి చూపిస్తాము అని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. జై శివలాల్. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎస్టీలను గిరిజన జాబితా నుంచి తీసేయాలని చెప్పేసి కుట్ర పన్నుతున్నారో ఆ కుట్ర వెనుక కేవలం అమాయక గిరిజనుల మధ్య ఇవాళ చిచ్చు పెట్టి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీరు ఆదివాసుల పట్ల కానీ గిరిజనుల పట్ల కానీ మీకు ప్రేమ ఉంటే, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల పట్ల మీకు అవగాహన ఉంటే చట్టబద్ధంగా ఇవాళ రాష్ట్రపతి గెజెట్ ద్వారా ఇవాళ వచ్చినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు సాధించేది ఏం లేదు. అమాయక గిరిజనుల ఆదివాసుల మధ్య మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు సహకరించాలి. రెండు ప్రభుత్వాలు శాంతియుతంగా సహకరించమనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఉద్రిక్తత దేశంలో ఉద్రిక్త పెట్టొద్దని చెప్పేసి కాంగ్రెస్ కు మేము కోరుతున్నాము, బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రెండు ప్రభుత్వాలు మాదే, బంజారాలకు అన్యాయం చేయొద్దని చెప్పేసి కోరుతున్నాము. ఇదే మా డిమాండ్. ఇక్కడ లంబాడీలు సుగాలీలను కూడా వేరు చేయకూడదు. లంబాడీలు ఇప్పుడెప్పుడే అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో చూసి ఓర్వలేకనే అనేక మంది కూడా కొంత కుట్రలు జరుగుతున్నాయని చెప్పంటున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేయాలి. 3% ఉన్నటువంటి ఇక కొంతమంది ఆదివాసులకు సంబంధించి 7% ఉన్నటువంటి లంబాడీలను ఇక్కడ హక్కులను కాలరాయొద్దని చెప్పి అంటున్నారు. సాక్షాత్తు రాజ్యాంగం పొందుపరిచినటువంటి హక్కుల్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది పోయి కొంతమంది రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, పెద్దలు, అలాగే కోర్టులు, న్యాయమూర్తులు కూడా దీన్ని పరిగణించి దీంట్లో ఉన్నటువంటి కుట్ర కోణాన్ని గమనించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి లంబాడీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణాన్ని కూడా తాము సహించదులని చెప్తున్నారు. మరికొంతమంది కూడా చూద్దాం ఒకసారి. చాలా మంది లంబాడ నాయకులు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సార్, మీ సమస్యలు చెప్పండి. నా పేరు గుగ్లోత్ భీమా నాయక్, లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. కాంగ్రెస్ పార్టీ లంబాడీలను 1976లో అధికారికంగా రాజ్యాంగబద్ధంగానే తీసుకొచ్చారు. కానీ వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం స్వయం బాబురావు గారు కానీ వెంకట్రావు గారు కానీ మళ్ళీ ఎన్నికల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ ఉప ఎన్నికల్లో మళ్ళీ ఎన్నికల్లో గెలవడం కోసం ఇదంతా కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రలను లంబాడీలు పసిగట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ కాంగ్రెస్ మొత్తం ఇది కపట నాటకం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మా లంబాడీలు మొత్తం ఐక్యమవుతాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడిస్తాం. మళ్ళీ ఇల్లు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏం చేస్తుందంటే తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం లంబాడీలను మొత్తం అటు పక్కదారి మళ్లించడం కోసం ఇదంతా కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను మా లంబాడీలు తిప్పికొడతారు. 1976లో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వైపు ఉన్నటువంటి లంబాడీలకు కూడా హక్కులు కల్పించాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత దాన్ని రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేశారు. ఆ తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంత కుట్రకోణం జరుగుతుంది. ఇక్కడ సోయం బాపురావు కానీ అలాగే తెల్ల వెంకట్రావు కానీ ఇక్కడ ఉప ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం ఆ నియోజకవర్గాల్లో గెలుపొందడమే లక్ష్యంగా అక్కడ లంబాడీల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇక్కడ ఆలోచిస్తున్నారు. కానీ దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే కేవలం 3% ఉన్నటువంటి ఇక్కడ ఆదివాసీలు ఉన్నారు. అంటే 7% మొత్తం లంబాడీ జాతికి సంబంధించి లంబాడ, బంజారా, సుగాలీలు అంటే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా పిలుస్తారు కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి మెజార్టీ బలం మాకే ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కువగా సీట్లు కేవలం 4 నియోజకవర్గాల్లోనే ఎస్టీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, బాధ్యతలో పదవులలో ఉన్నారు. మిగిలినటువంటి 7% సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా ఆదివాసీ గిరిజనులే అనుభవిస్తున్నారు. కాబట్టి ఒక రాజకీయ కుట్ర కోణాన్ని కూడా ప్రజలు గమనిస్తారు, ప్రభుత్వాలు గమనించాలి. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా దీన్ని గమనించి కుట్ర కోణాన్ని అర్థం చేసుకొని మళ్ళీ అంటే గొడవలకు తెరతీయకుండా సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఇక్కడ లంబాడీలు కూడా వరంగల్ వేదికగా, వరంగల్ రాజధాని లంబాడీల రాజధానిగా కూడా ఇక్కడ పిలుస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి తగ్గేది లేదు. మా హక్కులను కాపాడుకునేంత వరకు ఏ కోర్టులు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆందోళన జరుగుతుంది. ఇప్పటికే విద్యార్థులు అన్ని వర్గాల వివిధ క్షేత్రాలకు సంబంధించినటువంటి లంబాడ నాయకులు కూడా వరంగల్ నగరానికి చేరుకున్నారు. హనుమకొండ కాకతీయ కళాక్షేత్రం నుండి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఒక శాంతియుత నిరసన ర్యాలీ కూడా చేపడుతున్నారు. దీనికి సంబంధించి విద్యార్థులు అన్ని వర్గాల వారు కూడా వచ్చి ఇక్కడ అనేక ర్యాలీలు, నిరసన రోకాలు కూడా చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తుంటే మనకు చాలా ఆవేదన పూరితమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా ఈ నిరసనకు సంబంధించి కూడా ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అంటున్నారు. ఇక్కడ కొంతమంది ఉదాసీన వైఖరి అవలంబించి
అవలంబించడము కొంతమంది స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే ఇట్లాంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తుందని చెప్పి ఇక్కడ లంబాడీలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏకశిల పార్క్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.